ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నన్ను నమ్ము. అమ్మా, ఇచ్చిన మాట మీద నిలబడతావు కదా? ఇచ్చిన మాట మీద నిలబడతాను. నా మీదొట్టు. ఈ పెళ్లి జరిపిస్తాను. ఇప్పటికిప్పుడే జరిపించాలి. ఇప్పుడా? ఇప్పటికిప్పుడంటే శంకరు పొద్దు. అలాగే నీ ఇష్ట ప్రకారమే ఇప్పటికిప్పుడు జరిపిస్తాను. అమ్మా, వాడేదో బెదిరించాడని నా గొంతుకొస్తావా? తమ్ముడిని నేను కాపాడుకుంటానమ్మా. చాలా ఆపవే. నువ్వు ఆల్రెడీ మాటిచ్చావు, మర్చిపోయావా? నువ్వు గనక ఈ హల్వారాజుతో తాళి కట్టించుకోకపోతే మొన్న చెప్పినట్టు బెదిరించడం కాదు, ఈ క్షణమే నిజంగానే చచ్చిపోతాను. రే శంకరు, ఫోన్లో పెళ్లి మంత్రాలు పెట్టు. అది చెప్పేది నీకే. చంపేస్తాను. వద్దు అల్వా, వద్దు వద్దని చెప్తున్నాడు కదా. వద్దు, నా మాటను. వద్దు, చంపేస్తాను. జరుగురే. ఏమైందమ్మా? ఏమైనది మావా? ఒరే శంకరు, ఇది నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందంటావా, లేకపోతే యాక్టింగ్ చేస్తుందంటావా? నాకేదో డౌట్ కొడుతున్నది మావా. అమ్మా, మైథిలి. అరే బంటి, అర్జెంట్గా ఆటో తీసుకురా. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు ఏమీ అక్కర్లేదు. నన్ను చేసుకుని నెల తప్పాల్సిన మైథిలి స్పృహ తప్పితే ఏం ప్రాబ్లం లేదులే. అయినా సరే తాళి కట్టేస్తాను. రవి గారు, మీరు మనుషులా పశువులా? ముసలోడా, మంచి టైంకి వచ్చావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు? ఎవరి కోసం వచ్చినట్టు? నీ కోసమే వచ్చాన్రా. నీ మొదటి భార్య బతికే ఉంది కదా, ఆ విషయం నీకు గుర్తు చేసి త్వరలోనే నీ చేత ఓచల్ లెక్క పెట్టిద్దామని చెప్పడానికే వచ్చాన్రా. నా మొదటి భార్య బతుకుండడం ఏంటి? మైథిలి, ఉత్తమ్ని సహాయం అడగడానికి నువ్వే మాత్రం మొహమాటం పడకమ్మా. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అతనికి ఫోన్ చేస్తే వాళ్ళింట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఆ తర్వాత ఎలాంటి గొడవలవుతాయో అని మాత్రం నువ్వు అనుమానించకు, ఆలోచించకు. ఏం జరిగినా మన మంచికే. నువ్వైతే ముందు ఫోన్ చెయ్యి. అలాగే తాతయ్య, ఇప్పుడే చేస్తాను.
మైథిలి, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే నాకు కాల్ చేశావు. జరిగిన దానికి ఐఎమ్ రియలీ వెరీ సారీ. నాకు హెల్ప్ చేయడం కోసం మా ఇంట్లో వాళ్ళతో నువ్వు మాటలు పడ్డావు. రాత్రి నిన్ను ఇంటికి పంపించి ఉండాల్సిందే. నాతో పాటు ఉంచుకొని చాలా పెద్ద తప్పు చేశాను. అయ్యో, ఏంటండి అలా మాట్లాడతారు? మీరు చేసిన సహాయంతో పోలిస్తే ఇదేం పెద్ద సహాయం కాదండి. జరిగిన దాని గురించి నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అమ్మయ్య, మా ఇంట్లో వాళ్ళు అన్న మాటలకు నువ్వెంత ఫీల్ అయ్యావో అని నేను ఫీల్ అవుతున్నాను. ఏది ఏమైనా మా వాళ్ళు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అందుకే మా వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో వదిలేయండి, వాళ్ళ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. వాళ్ళ బాధని టెన్షన్ని నేను కూడా అర్థం చేసుకోగలను. కాకపోతే ప్రస్తుతం నేను మీ హెల్ప్ కోసం కాల్ చేశానండి. నా హెల్పా? చెప్పు మైథిలి, ఏం కావాలి? ఏం లేదండి, మా తమ్ముణ్ణి దొంగతనం కేసులో ఇరికించి ఆ హల్వారాజ్ నన్ను పెళ్లికి ఒప్పించాడు అన్న విషయం మీకు కూడా తెలుసు కదా. అసలు మీ తమ్ముడి మీద దొంగతనం కేసు పెట్టడానికి కారణమే హల్వారాజ్ కదా? అవునండి, దానికి సంబంధించిన సాక్ష్యం లేకపోవడం వల్లే నేను వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మీరు నాకు సహాయం చేసి నా తమ్ముడు ఏ నేరం చేయలేదు అన్న సాక్ష్యం సంపాదించగలిగితే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చండి. అర్థమైంది. ఎవరైతే వాళ్ళ ఫోను బైకు దొంగతనం చేశారని మీ తమ్ముడి మీద కేసు పెట్టారో వాళ్ళని పట్టుకొని వాళ్ళతో నిజాలు చెప్పించగలిగితే మీ తమ్ముడు ఏ నేరం చేయలేదని ప్రూవ్ అవుతుంది. దాంతో మీ తమ్ముడు నిర్దోషని నిరూపించబడుతుంది. అప్పుడు హల్వారాజ్తో మీ పెళ్లి తప్పించవచ్చు. కరెక్ట్ అండి. కొంచెం ఏమనుకోకుండా మీరు వెంటనే వస్తారా? ఏం అనుకోవడం ఏంటండి, 10 minutesలో మీ ఇంట్లో ఉంటాను. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తాతయ్య, ఉత్తమ్ గారు నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు. 10 నిమిషాల్లో ఇంటికి వస్తానన్నారు. ఇందాకడి నుంచి చూస్తూనే ఉన్నానమ్మా. వాడితో మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లో కనిపించే ఆనందం, నీ గురించి మాట్లాడేటప్పుడు వాడి గొంతులో వినపడే సంతోషం కళ్ళారా చూశాను, చెవులారా విన్నాన్లే. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? అవునమ్మా, నీ సంగతేమో నాకు తెలియదు కాని నీతో మాట్లాడేటప్పుడు వాడు ఎంతో సంబరపడిపోతున్నాడు. ఏదో తన సొంత మనిషితో మాట్లాడినట్టుగా ఆనందపడిపోతున్నాడు. వాళ్ళింట్లో వాళ్ళు నిన్ను ఎంత తిట్టినా, ఎంతగా అవమానించినా వాడు నిన్ను వదులుకునేటట్టుగా లేడు. ఎందుకంటే నువ్వంటే వాడికంతిష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.